హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి. అమ్మ దైవాలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు పాల్గొన మాస శుక్రవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ఈ అమ్మవారి కథ విన్నవారికి, తెలుసుకున్న వారికి అమ్మవారి దయ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ కథ ఏమిటి అంటే శ్రీ పోలేరమ్మ పూజ కథ. మన తెలుగు పండుగల్లో విశిష్టత వేటికవే ప్రసిద్ధంగా ఉన్నాయి. ప్రతి మాసానికి ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటూనే ఉంటుంది. అన్ని మాసాల్లో ఏదో ఒక పండుగల్లో సంవత్సరం మొత్తంలో వస్తూనే ఉంటాయి. ప్రతి పండుగలతో కూడిన పూజలను మనం జరుపుకోవడానికి ముందు ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకునేందుకు చాలా కథలు రూపానే ప్రాచారంలో ఉన్నవి. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఉదాహరణకి మొన్ననే అంటే భాద్రపద మాసంలో శుక్ల చవితి నాడు ప్రథమ గణాలకి అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి తొలిత ప్రార్థిస్తూ వినాయక చవితి పండగనే పిల్లలు మొదలు పెద్దలు వరకు అందరమీ భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. పూజ అనంతరం వినాయకుడికి ఇష్టమైన మధుర పదార్థములో చేసి నైవేద్యంగా పెట్టి చివరగా కథను చదువుకున్నాం. ఇది చాలామందికి తెలిసిన కథ. నీలప నిందలు రాకూడదని చంద్రునికి శాప కారణంగా ఆ రోజు అతన్ని చూడకూడదని కథను చదువుకొని అక్షింతలు తలపై వేసుకున్నాము. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ భాద్రపద చివరిలో వచ్చే అమావాస్య నాడు పోలేరమ్మ పూజను యథావిధిగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు బిడ్డ తల్లిదండ్రులు తమ సౌభాగ్య సిద్ధికే చేస్తూ తమ పిల్లలు ఆయుర్వది యశోవృద్ధి పురోభివృద్ధిని మనసారా కాక్షిస్తూ రక్షణవచంగా ఆ తల్లి కృపా కటాక్షలు అందరిపై ప్రసన్నంగా ఉండాలని మనసారా కోరుకుంటూ పోలేరమ్మ పూజను భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఈ పోలేరమ్మ పూజ గురించి మరియు పూజ అనంతరం చెప్పుకునే కథ ఒకటి ఉన్నది. దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. పూర్వకాలం ముందు సుగుణ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె ప్రతి నిత్యం పూజలు పునస్కారాలు వివాహ అనంతరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉండేది. కానీ అదేం కర్మ తెలియదు కానీ ఆమెకు ప్రతి ఏడు సరిగ్గా పోలేరమ్మ పూజ ముందర పిల్లలు పుట్టి పోవడం ఉండేది. తన ఈ బాధను ఆ అమ్మలగన్న అమ్మ ముందర మొరు పెట్టుకుంటూ పిల్లలు దక్కకపోవడాన్ని చెప్పుకొని ఏడుస్తూ ఉండేది. అయితే ఇలాగా ప్రతి సంవత్సరం అదే సమయానికి పుట్టిపోవడం గత 5 ఏళ్ళు బట్టి అదే విధంగా జరగడన్న ఆ ఇంటి పేరుగల తన తోడికోడళ్ళు ఎవరు కూడా అవంతర పూజను జరుపుకుందికి అయ్యేది కాదు. ఎందుకంటే బిడ్డ చనిపోయాను రోజు నుండి ఆ ఇంటి పేరుగల వాళ్ళందరూ ఓ 10 రోజుల పాటు మైళ్ళు పెట్టడం జరిగేది. ఈమె వల్ల తమ పూజ ఆగిపోవడంతో ఎంతో విచారంతో ఉండడమే కాకుండా నిందలు కూడా వేస్తూ ఉండేవారు. గొడ్రాల్ని తిట్టుకుంటూ ఉండడమే కాకుండా తమ పిల్లలకు సుగుణ చూపు పడేది. ఎక్కడ హాని కలుగుతుందో అని నిష్ఠాగారంగా మాట్లాడేవారు. ఆ మాటలను ఎంతో కష్టంతో భరిస్తూ ఉండేది పాపం సుగుణ. ఇలా ఉండగా మళ్ళీ సంవత్సరం పోలాల అమావాస్య పూజ రోజు రానే వస్తుంది. యథావిధిగా ఆ రోజు కూడా 12 మగబిడ్డ కలిగి మళ్ళీ చనిపోవడం జరుగుతుంది. కానీ ఆ తోడికోడలు అనే మాటలను ఆమె భరించి ఓపిక నశించిపోవడంతో చనిపోయిన బిడ్డ గురించి భర్తకి తోడికోడలికి తెలియకూడదని ఎవ్వరి కంట పడకుండా జాగ్రత్త పడి బిడ్డకు నీళ్లు పోసి ఉయ్యాల్లో పడుకోబెట్టి గుండెల్లోంచి వస్తున్న భారమైన దుఃఖాన్ని అణుచుకొని గుమ్మం కడిగి ముగ్గులు పెట్టి ఎవ్వరికి అనుమానం రాకుండా పచ్చగా ఉండేటట్లు తమ ఇంటిని ఉంచుకుంటుంది. అందరూ ఆమె ఇంట్లో ఏ హడావిడి లేకుండా పోవడంతో పూజను అందరూ ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా సక్రమంగా సాగిస్తున్నారు. ఆ తర్వాత ఆమె చనిపోయిన బిడ్డను ఎవ్వరి కంటా పడకుండా శ్మశానానికి తీసుకువెళ్ళి బిడ్డను పొత్తిళ్లలో వేసుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. ఈమె బాధను చూసి ఓ వృద్ధ దంపతులు అక్కడ ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు.
ఆ వచ్చిన వారు సాక్షాత్ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర్లే. ఈ విషయాన్ని గ్రహించలేని ఆ పడతి నా బాధ చెప్పుకోవడం వల్ల మీరు అరుస్తారు లేక తీరుస్తారు అని నమ్మకం లేక ఇంకా బిగ్గరగా ఏడుస్తుంది. అరుస్తాము, తీరుస్తాము, ముందు నీ బాధ చెబితేనే కదా అన్నారు. సుగుణ ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టిపోవడం పూర్తిగా వివరించి అంతా చెప్పి ఏ కరువు పెట్టింది. అప్పుడు పార్వతీదేవి దివ్య దృష్టితో ఆమె మరు జన్మ వృత్తాంతం ఆమె కళ్ళకి కట్టేలాగా చూపించింది. పూర్వ జన్మలో నువ్వు ఆ జగన్మాత పట్ల కన్ను మిన్న కానుక ఆచారం చేశావు. అదేమిటంటే ఆ పోలేరమ్మను ధిక్కరిస్తూ నా ఇంట పాలనేతతో అలుకుతాను అంటూ అపచారం చేశావు. అంటే దాని అర్థం పిల్లలున్న ఇళ్లలో మూత్ర మల విసర్జన సహజంగా ఉంటాయి వద్దనుకున్నావు. తల్లిని ధిక్కరించి పాలనెయ్యితో భక్తిభావంతో పూజించవలసిన పోలేరమ్మను విరుద్ధ భావాన్ని అనుసరించావు. అందువల్లే ఈ జన్మలో ఈ విధంగా జరిగిందని ఆమె జన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకాన్ని చేశారు. వెంటనే ఆ వచ్చిన వాళ్ళు పార్వతీ పరమేశ్వర్లేగా ప్రవహించి తన తప్పిదాలను మన్నించమని వాళ్ళ పాదాల మీద పడి ప్రక్షాళనతో మనసారా వేడుకుంది. ఈ ఏడాది నుంచి యథావిధిగా ఆ తల్లి పూజలను భక్తి శ్రద్ధలతో చేసుకుంటానని తన కన్నీటి ద్వారతో వాళ్ళ పాదాలను కడిగింది. పార్వతీ పరమేశ్వర్లు ప్రసన్నతో ఇప్పటి వరకు చనిపోయిన బిడ్డల గోతులపై కదా అక్షింతలు ఆమె చేత చల్లిస్తారు. వెంటనే వరుసగా 6 సంవత్సరాల నుండి ఒక్కొక్క ఏడాదికి ఒక్కరు చొప్పున మువ్వల వాడే కొడుకు, గజ్జెల వాడే కొడుకు, సిరిగల వాడే కొడుకు, నవ్వుల వాడే కొడుకు ఇలా 5గురు బిడ్డలు, 5 సంవత్సరాల బిడ్డలతో సహా చివరగా ఆ రోజు పుట్టిన బిడ్డ ఆశ్చర్యంగా లేచిపోయావు. తల్లి చుట్టూ చేరారు అందరూ ఒక్కసారిగా. అమ్మ అమ్మ అని సుగుణాన్ని చుట్టుముట్టడంతో ఆనందంతో ఆమె చంటి బిడ్డను ఎత్తుకొని పార్వతీ పరమేశ్వరులకి భక్తిపూర్వకంగా నమస్కరిస్తుండగా ఆ ఆది దంపతులు అప్పటికప్పుడే మాయమైపోయారు. ఈ పిల్లలు తీసుకొని తమ ఊరు పోలేమెరలకు వెళ్ళేసరికి ఇరుగు పొరుగు బంధువర్గం అప్పుడే భోజనాలు చేసి తాంబూలాలు వేసుకొని ఆరుగులు మీద కూర్చొని పిల్లలతో వస్తున్న సుగుణను చూసి ఒకంత ఆశ్చర్యపోతారు. అందరికీ జరిగినంత వేడమిర్చి చెబుతుంది సుగుణ. ఇన్నాళ్లకు తన కష్టాలు తీరాయని అనుకొని ఆ సాయం సంధ్యా సమయాన అప్పటికప్పుడు ఓ 7 ఇల్లు జోగిదండి కలగాయ పులుసు, కలగాయ కూర, పాలహార్ది, ఆడపిల్లలైతే గార్లు, మగపిల్లలైతే బూర్లతో సహా యథావిధిగా ఆ పోలేరమ్మగా భావించి పవిత్రమైన కంద మొక్కని ఆవు పాలతోనూ నెయ్యితోనూ అలికి పంచవర్ణాలు ముగ్గులేసి 9 పోగుల దారంతో పసుపు కొమ్ములను కట్టి ఉంచి పూజించి చివరిగా కథ చెప్పుకొని తన సౌభాగ్యం కోసం పిల్లల ఆరోగ్య అభివృద్ధి కోసం పూజ దగ్గర ఉంచి పసుపు కొమ్ములను రక్షణ కవచంగా కట్టుకోవడం జరుగుతుంది. చివరిగా కథ అక్షింతలను పట్టుకొని ఆమె పట్టిన నోమును తాము పట్టితీమని, తాము పట్టిన నోమును జగం పట్టిందని, కథ లోపమయ్యే వ్రతలోపం కాకూడదని, వాక్కు తప్పిన వరం తప్పరాదని, కథలోపమైన వ్రతలోపం కాకూడదని, అక్షింతలు లోపమైన మన్నించి 10 లక్షల వేల ఏళ్ళు 5వ తనం కడుపు చలవ ఇచ్చు రక్షించు తల్లి అని ఆ జగన్మాతను అనేక వేల సార్లు మనసారా వేడుకొని తన పూజలందుకోమని భక్తి శ్రద్ధలతో అనుకొని కథ అక్షింతలను చిన్నవాళ్లకు వేసి పెద్దవాళ్ళందరూ వేసుకోవడం జరుగుతుంది. ఈ అమ్మవారి కథ విన్నవారికి, చదివిన వారికి, తెలుసుకున్న వారికి అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మరొక కథతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.